చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి దుబాయ్ ఫ్రెండ్స్ ఆర్థిక సాయం అందజేశారు. మల్యాల గ్రామంలోని చైతన్య యూత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామానికి చెందిన కోన రమేష్ అనే వ్యక్తి ప్రమాదంలో గాయపడగా గల్ఫ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సేకరించిన 37,000 రూపాయలను అతనికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్లు గంగాధర్, బాబు తదితరులు ఉన్నారు. బ్రతకడానికి వలసలు పోయి మరి గల్ఫ్ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి గల్ఫ్ మా గ్రామ కమిటీ సభ్యులు మరి ఈ గ్రామానికి ఎలాంటి ఆపద వచ్చినా ఇవాళ ప్రభుత్వాలు సహాయం చేయనటువంటి పరిస్థితులలో వారు ఒక గ్రూపుగా ఏర్పడి ఈ గ్రామంలో ఏ కుటుంబంలో ఏ వ్యక్తికి కష్టం వచ్చినా మల్యాల గ్రామ నుండి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళినటువంటి దుబాయ్ గ్రూపు సభ్యులు గ్రామంలో ఎట్లాంటి ఆపద వచ్చినా కానీ అందరూ మనుషులు చేసేసుకొని ఐకమత్యంగా నిరుపేదలకు అందిస్తున్నటువంటి ఈ ఆపన్న హస్తము నిజంగా ఈ గ్రామ ప్రజలుగా మేమంతా కూడా అభినందనీయం. వారు చేసినటువంటి ఈ సహాయం వారి జీవితాల్లో వారి ట్రీట్మెంట్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా అందరికీ ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప మహానీయుని పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఇటీవల యాక్సిడెంట్కు గురైనటువంటి దుబాయ్ గ్రూపులో ఒక సభ్యుడైనటువంటి కోన నర్సయ్యకు వారు తమ వంతుగా తలా కొన్ని డబ్బులు జమేసుకొని ఒక 37,000 రూపాయలను నర్సయ్యకు ఈరోజు గ్రామ సభ్యుల సమక్షం లోపల అందజేయడం జరిగింది. సో ఇలా ఈ దుబాయ్ గ్రూప్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు ఇక మున్ముందు కూడా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరి మన గ్రామము విడిచిపెట్టి ఎక్కడనో కనపరాని దేశాలు పోయి బ్రతుకు కొరకు పోయిన వాళ్ళు కూడా రోజు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తూ మన వంతు సహాయం ఖచ్చితంగా చేయాలనే దృఢ నిశ్చయంతో వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఇక ముందు కూడా మీకు తోచిన సహాయం మన గ్రామంలో ఎలాంటి ఆపదలు వచ్చినా మీరు ముందు బాగుండి మీ సేవలు మన గ్రామానికి అవసరం కాబట్టి